నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువల విస్తరణ, పూడికతీత, ఆధునీకరణ పనులను చేపట్టి నిర్దేశించిన సమయంలోపు డ్రైను కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. స్థానిక 39వ డివిజన్ నీలగిరి సంఘం గణేష్ ఘాట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస వాటర్ ప్లాంట్ సమీపంలోని వెంగన్న కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను నీటి పారుదల శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవకుండా డ్రైను కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునీకరించనున్నామని తెలిపారు. డ్రైను కాలువల విస్తరణలో భాగంగా కాలువల ఆక్రమణల తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. వెంగన్న కాలువను 2.30 కోట్ల రూపాయలతో 250 మీటర్ల మేర సుమారుగా రామయ్యబడి ప్రాంతం వరకు అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్వహించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రవికృష్ణంరాజు, డిఈ రఘురాం, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, స్థానిక నాయకులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలోని నగర నియోజకవర్గ పరిధిలో 40వ డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో 40వ డివిజన్ నందలి వెంగన్న కాలువ, నెల్లూరు చెరువు నుంచి పారుదలయ్యే మొట్టమొదటి కాలువ వెంగన్న కాలువ. ఈ కాలువ ఆధునీకరణ పనులు ఏదైతే గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 50 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని బడ్జెట్ అలొకేషన్ చేయించుకొని నెల్లూరు నగరం గుండా ప్రవహించేటువంటి 12 కాలువలు కూడా పూర్తిగా ఆధునీకరణ చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ వెంగన్న కాలువను ఈరోజు అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిపి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ కాలువ 250 మీటర్లు ఇక్కడ నుంచి రామయ్యబడి వరకు 250 మీటర్లు 2,30,00,000 రూపాయల నిధులతో పనులు ప్రారంభించాం. వీలైనంత త్వరగానే ఈ కాలువ పనులు పూర్తి చేయబోతున్నాం. నారాయణ సార్ గారు ఏ పని ప్రారంభించినా దానికి టైం లైన్ పెట్టి ఇన్ టైంలో పూర్తి చేయించే అలవాటు నారాయణ సార్ గారికి ఉంది. ఈ 12 కాలువల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా పనిచేయాలని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించున్నాడు. ఈ కాలువ చూస్తే ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా టచ్ కాకుండా అధికారులకు ఆదేశాలు చేసి పనిచేస్తున్నారు నారాయణ సార్ గారు. అనేక మంది ప్రతిపక్షాల వారు అనేక రకాల అపోహలు, అనేక రకాల వదంతులు సృష్టిస్తున్నారు. కాలువల ఆధునీకరణ పేరుతో పేదవాడి ఇల్లు కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు, రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు. అయ్యా ప్రతిపక్ష పార్టీ నాయకులారా, ఈ కాలువల మీద విమర్శించే నాయకులారా, మీకు ఎవరికైనా అనుమానాలు, అపోహలు ఉంటే నేరుగా వచ్చి చూసుకోవచ్చు. ఏదైతే గతంలో వచ్చిన వరదలు, తుఫాన్ల వల్ల నెల్లూరు నగరం మునిగిపోయిందో భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకూడదని చెప్పి నారాయణ సార్ గారు ఒక మంచి ఆలోచనతో తనకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వీలైతే అభినందించండి, లేకపోతే కామ్గా అయినా ఉండండి, అంతే తప్ప అనవసరంగా నీచ రాజకీయాల కోసం అనేక రకాల వదంతులు సృష్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ కమిషనర్ గారిని కలిసి అనేక అంశాల మీద ఫిర్యాదు చేశారు. ఆయన ప్రస్తావించింది పత్రికా సమావేశంలో బయటకు వచ్చి ప్రధానంగా ప్రజా దర్బార్ గురించి కూడా ఆయన కామెంట్ చేశాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న 28 డివిజన్లు 4 విభాగాలుగా విభజించి నారాయణ సార్ గారు 4 విభాగాలకే ప్రత్యేక ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. ఉదాహరణకి ఈ ప్రాంతం ఈ 7 డివిజన్ చూసేదానికి వాసు సార్ గారు నియమించారు.
ప్రతి డివిజన్ లో 28 డివిజన్ లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మొదటి విడత పూర్తయింది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారులు నిర్వహిస్తారు. అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, ప్రజల కోసం పనిచేసి ఎవరైనా కూర్చోవచ్చు. ఆ అర్జీలు స్వీకరించి ప్రజల తరపున ఎవరైనా కానీ అధికారులకి ఆ సమస్యలు వివరించవచ్చు. మీరు కూడా రండి, మీరు కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురండి, సమస్యల పరిష్కారం అయించుకోవడానికి పనిచేయండి తప్ప ప్రజా దర్బార్ గురించి కూడా విమర్శిస్తున్నారంటే ఇంకా ఏమనాలో మాకైతే అర్థం కావట్లా. నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పున్నారు, ప్రజా దర్బార్ లో ఏదైతే వస్తున్నాయో సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో పరిష్కరించదగినవే వెంటనే అయిపోవాలా, పరిష్కరించే ఆ ఫిర్యాదుదారు కూడా మీరు తెలియజేయాలా. ఒకవేళ ఏ కారణం చేతైనా అది పరిష్కారం కాకపోతే ఎందువల్ల పరిష్కారం కావట్లేదు ఆ అర్జీదారుడికి వివరించి చెప్పండి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీ కడుపు మంట ఏమో మాకైతే తెలియదు, కానీ నిజంగా మీరు రండి, ఎక్కడికి రమ్మన్నా ఎక్కడెక్కడ అభివృద్ధులు జరుగుతున్నా మీరు వచ్చి చూడండి, పరిశీలించండి. నిజంగా దాంట్లో లోపాలుంటే మా దృష్టికి తెండి. ఇది పొరపాటు జరుగుతుంది, ఇది తప్పు జరుగుతుంది, సరిదిద్దండి అని చెప్పి మాకు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి తప్ప చేసే పనికి చౌకబారు విమర్శలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.